నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఏడాది పాలన మీద పోటాపోటీ ప్రచారాలు. ఉదయం పూట సంక్రాంతి చేసుకుంటారట, సాయంత్రం దీపావళి టపాకాయలు కాలుస్తారట కూటమి. అవతల పక్క ఏమో వెన్నుపోటు దినం చేస్తారట. సో దీపావళి చేసుకున్న తర్వాత మరి ఆ జగనాసుర నేర చరిత్ర సంహారం కూడా జరుగుతుందేమో. అంటే రామ్లీలా మైదానంలో ఢిల్లీలో చేస్తుంటారు కదా దసరాకి, అట్లా ఏమైనా చేసే ఆలోచన కూడా ఉందేమో. మొత్తానికి ఏంటంటే పాలన మీద కన్నా కూడా పండగల మీద లేకపోతే రకరకాల విన్యాసాల మీద కుటుంబ ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం వెన్నుపోటు దినం అని చెప్పేసి జనం మర్చిపోయిన విషయాన్ని తెర మీద తీసుకొచ్చి సానుభూతి పొందే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. అలాగే నిన్న గనక చూస్తే నాదెళ్ల మనోహర్ గారు పర్యటన సందర్భంగా అక్కడ జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన చిన్నపాటి స్కఫ్లో ఘర్షణ, వాళ్ళ వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఓవరాల్గా అసలు ఏడాది పాలన, దాంతోపాటు ఇంకా 2-3 అంశాలు వీటి మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు. నమస్కారం మస్తాన్ రావు గారు. అలాగే వైసీపీ జాయింట్ సెక్రటరీ, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు నమస్కారం. సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి నమస్తే అండి. తిరుత్తణి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ సురేంద్ర నాయుడు గారు. సో ఒకే రోజు 2 పండుగలు చేసుకునే ఒక అవకాశాన్ని, సౌకర్యాన్ని మొత్తానికి మీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రేపు కల్పించబోతోంది. మొదట పొద్దున పూట సంక్రాంతి, అంటే ఉదయం అంతా ఒక ఏడాది దుష్టపాలన అంతమొందించిన సందర్భంగా ఉదయం ముగ్గులేసి ఆ రోజు శుద్ధి చేసుకుని, రాష్ట్రం మొత్తాన్ని శుద్ధి చేసుకుని, సాయంత్రం పూట దీపావళి టపాకాయలు కాలుస్తారట. ప్రపోజల్ అయితే బాగానే ఉంది జనసేన వైపు నుంచి, మీరేమంటారు? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు కరెక్ట్గా ఏడాది అయింది. రేపటికి ఎల్లుండికి రిజల్ట్ వచ్చి ఏడాది అవుతుంది. ఏడాది కాలంలో మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 1 by 1 నెరవేర్చుకుంటూ, ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పింఛన్ అవ్వాతాతలకు ఇస్తామని చెప్పాము, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తూ, అదేవిధంగా మహిళలకి 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం, అది నెరవేర్చాం. ఆగస్టు నుండి ఉచిత బస్సు ప్రయాణం కూడా నెరవేర్చబోతున్నాం. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ తర్వాత ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ ఇస్తూ ఇంకొక 2 ఉంటాయి. ఆ 2 హామీలతో పాటు ఇచ్చినట్టువి, ఇవ్వనటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ, అదేవిధంగా రాష్ట్రాన్ని, రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ, అమరావతిని కూడా ఒక పక్క డెవలప్ చేసుకుంటూ, ఏదైతే పెట్టుబడిదారులు రేపు జూన్ 4వ తారీఖు సురేంద్ర నాయుడు గారు, జూన్ 4వ తారీఖు ఏమన్నా అమరావతి రాష్ట్ర రాజధానిని కేంద్ర ప్రభుత్వం చేత గెజిట్లో ఏమన్నా వేయించే అవకాశం ఉందా? ఏడాది అయింది కదా, ఇంకెన్నాళ్ళు తాస్తారని చేస్తారు, డాట్ చేస్తారు. అఫీషియల్గా ఎస్, అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రావెస్నెస్ తోటి గెజిట్లో వేయించండి. ఎందుకు తాస్తారని చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ గెజిట్ లో వేయాలా అని చెప్పి మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా మనం కోరడం జరిగింది. అది కూడా జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటైన వెంటనే అది కూడా జరుగుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. అక్కడే అమరావతి ఒకే రాజధాని ఈ రాష్ట్రానికి, అదే అమరావతిగా బాసిల్లబోతా ఉంది. అది ఒక పక్క. ఇవన్నీ నెరవేర్చినందుకు వెన్నుపోటు దినంగా మీరు పరిగణిస్తారా? అంటే ఆల్రెడీ ప్రజలు మీకు ఆల్రెడీ చేసేశారు కదా. గొడ్డలి, గులకరాయి, కోడికత్తి ఇవన్నిటికీ తద్దినం పెట్టేశారు. తద్దినం పెట్టేసి మిమ్మల్ని అంతిమ యాత్ర చేసేశారు. వైసీపీకి అంతిమ యాత్ర 4వ తేదీ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తద్దినం పెట్టి అంతిమ యాత్ర చేసి, గొయ్యి తీసి, గొయ్యిలో పాతేసి సమాధి కట్టేశారు. ఇంకా ఏంది మీరు ఎన్నుపోటు చేసేది? అంటే మేము ఇవన్నీ ఏవైతే చెప్పామో ఇవన్నీ అమలు చేసినందుకు వెన్నుపోటు దినంగా మీరు పరిగణిస్తారా? అదే వెన్నుపోటు దినం అంటే మీరు గత 5 సంవత్సరాలలో ఏం చేశారు? ఒక హామీనన్నా మీరు అధికారంలోకి ప్రధానంగా ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? ప్రధానంగా మీరు ఆ రోజు వచ్చింది మద్య నిషేధం చేసి
నేను వచ్చిన వెంటనే మద్య నిషేధం చేస్తానని చెప్పారు. మీరు మద్య నిషేధం చేశారా? మిమ్మల్ని కదా వెనుపోటుదారులు అనాలా? అందుకే కదా ప్రజలు ఈ గులకరాయి దాడి మీరు చూపించి గులకరాయితో మీరు అధికారంలోకి రావాలనుకున్నారు కాబట్టి అందుకే ప్రజలు మిమ్మల్ని గులకరాయిలతో కొట్టి అంతిమ యాత్ర చేసి సమాధి కట్టేసి 6 అడుగుల గొయ్యి తీసి 100 అడుగుల పాతాళ లోకానికి తొక్కేసిన తర్వాత మీరు ఇంకా మళ్ళా భ్రమలో పడిపోయి మీరు కలలుగంటూ మళ్ళా మనం అధికారంలోకి వస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి వెన్నుపోటు అంటే మీరే కదా పొడిశారు. మీ తల్లికి వెన్నుపోటు, మీ చెల్లికి ఏ పోటు పొడిశారు, మీ బాబాయికి గొడ్డల పోటు వేశారు కదా. కాంగ్రెస్ పార్టీ, మీరు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవలేదా? ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా? ఇవన్నీ ఏం ప్రజలు ఎవరు మర్చిపోలా, అందరికీ బాగా జ్ఞాపకం. రైట్, ఒకసారి నిన్న నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడింది చూద్దామండి. అంటే మీ పార్టీకిను జనసేన పార్టీకి మధ్య ఏదో చిన్న స్కఫుల్ చోటు చేసుకున్నట్టుంది. దాన్ని గురించి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. సామాన్య విషయం కాదు, నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అక్కడ తెలుగుదేశం సోదరులు ఉన్నారు, జనసేన పార్టీ జన సైనికులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను పదే గుర్తు చేసేది ఒకే విషయం. 3 పార్టీలు కలిసి పనిచేయాలంటే సామాన్య విషయం కాదది, సామాన్య విషయం కాదది. 3 పార్టీలు కలిసి పనిచేసాయంటే అది కేవలం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం స్వార్థం లేకుండా చేసిన ప్రయాణాన్ని మీరు మర్చిపోబాకండి. ఏదో చిన్న సంఘటనల వల్ల లేదా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి కోసం కాదు ఈ వేడుకలు. ఈ వేడుకలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కోసం మనం ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. రోజు మనం ఈ వేడుక ఇక్కడ జరుపుకుంటున్నామంటే 5 ఎకరాల భూమిలో మార్కెట్ కమిటీ ఈరోజు ఏర్పాటు చేసుకుని మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అంటే దాని వెనుక ప్రతి ఒక్కరి కృషి ఉంది, ప్రతి కార్యకర్త కృషి ఉంది. ప్రతి ఒక్క పౌరుడు ఏ విధంగా కోరుకుని ఆ రోజు గంటల లైన్లో నిలబడి ఓట్లేసి మనం గెలిపించారో మీరు మర్చిపోబాకండి. వ్యక్తిగత సందర్భాల్లో తిరుత్తణి వేణుగోపాల్ గారు చూశారు కదా నాదెండ్ల మనోహర్ గారు అన్నది. అది ఎప్పుడు ఆ పిఠాపురంలోని గొడవ అవుతుంది అండి మీకు వాళ్ళకి. అదేంటి అంత కాంప్లికేటెడ్ ఉందా వేణుగోపాల్ గారు? వాసుదేవ్ గారు, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం, నమస్కారం. వాసుదేవ్ గారు ఒక చిన్న కుటుంబంలోనే నలుగురు ఉంటే ఆ నలుగురిలో మనస్పర్ధలు అనేది ఉండడం అది కామను. అదేవిధంగా 3 రాజకీయ పార్టీలు కలిపి ఒకే దృక్పథంతో, అంటే ఆ రోజున అధికారాన్ని ఓడించాలని ఒక దృక్పథంతో 3 పార్టీలు కలిపి చేసిన త్యాగానికి ఒకటి రెండు చోట్ల చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఏం వైఎస్ఆర్ పార్టీలు ఏమి ఎమ్మెల్యేలు కొట్టుకోలేదా, మినిస్టర్ కొట్టుకోలేదా? నేను మీ గురించి అడుగుతున్నానండి, వాళ్ళ గురించి ఆయన చెప్తారు, వెంకటరెడ్డి గారు చెప్తారు, అదే అడుగుతాం కదా. మీ గురించి చెప్పండి సార్. ఎప్పుడు పిఠాపురంలోనే ఎందుకు జరుగుతోంది? అవి కాదు, ఎప్పుడు పిఠాపురంలోనే ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు గోదావరి జిల్లాలోనే ఎందుకు జరుగుతుంది? జ్యోతుల్ నెహ్రూ గారికి ఏమో ఆయన టెన్షన్ పట్టుకుంది, ఎక్కడ మీరు వచ్చి తెలుగుదేశాన్ని మింగేస్తారని. ఆయన ఇద్దరికే చెప్తున్నారు, అడిగిన వాళ్ళకి 175 నియోజకవర్గాల్లో ఉండదు ఎక్కడ. అదే చెప్పేది, ఏదో ఒక నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో ఇలాంటి చెదురుమల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ నాయకులు కూర్చొని వాళ్ళిద్దరికి గ్యాప్ ని పొడవడం జరుగుతుంది, సాధారణ కామన్. అవన్నీ ప్రతి చిన్న విషయం, ప్రతి చిన్న కుటుంబంలో నుంచి సంస్థల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. దీనంతా ఏదైతే నాయకులు కూర్చొని ఆ కార్యకర్తల మధ్య ఉండే మనస్పర్ధల్ని క్లియర్ చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే, ఈరోజు ఏదో వెన్నుపోటు దినం అని చెప్పేసి 4వ తేదీ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలని పోస్టర్లు అన్నీ పెట్టి ఏదో చేస్తున్నారు. అంటే గతంలో 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది ఏంది, తల్లికి చేసింది ఏంది, చెల్లికి చేసింది ఏంది, కార్యకర్తలకు చేసింది ఏంది, అదేవిధంగా ఉద్యోగస్తులకు ఏం చేసింది, రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది. ఆ వెన్నుపోటు వల్లే కదా మనకు 151 నుంచి 11 సీట్లకు రావడం జరిగింది. అది గుర్తు రావడం లేదా? అంటే 5 సంవత్సరాలు మనం అందరికీ న్యాయం చేసి ఉంటే ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది వచ్చి ఉంటుంది. ప్రభుత్వం రాకపోవడానికి కారణమే అందరికీ మనం కూడా ఇచ్చిన మాటకి వెన్నుపోటు పొడిచాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి 11 సీట్లకి రావడం జరిగింది. ఉద్యోగస్తులకు సిపిఎస్ చెప్పారు, సిపిఎస్ రద్దు చేశారా? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తా ఉన్నారు 1 వీక్ లో. కనీసం వాళ్ళతో కూర్చొని 5 సంవత్సరాలు ఏ రోజైనా ఉద్యోగస్తులతో కూర్చొని చర్చలు చేశారా? వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించండి, మా ఆయనతో మీటింగ్ పెట్టండి అని చెప్పి అడిగితే కూడా 5 సంవత్సరాలు వాళ్ళని క్యాచ్ చేయలేదు.
దానికి నిదర్శనమే ఈరోజు 11 సీట్లు రావడం. సరే, అది చరిత్ర. నేను మనం వర్తమానంలోకి వద్దాం. చరిత్ర మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అనవసరం. ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోంచి వెళ్ళిపోయింది. ఎవరు మర్చిపోలా, ఎవరు మర్చిపోలేదు. అంటే వాళ్ళ బ్లేమ్స్ పక్కన పెట్టండి, మీ కాన్సన్ట్రేషన్ ఏమైంది? ఒకసారి నాదెండ్ల మనోహర్ గారు ఇంకో మాట మాట్లాడారు, ఏది ఆ పండుగల గురించి. ఒకే రోజు 2 పండుగలు బంపర్ ఆఫర్ తెలుగు రాష్ట్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్కి. ఆ బంపర్ ఆఫర్ గురించి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పీడ విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 4వ తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే, వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతోటి ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మండలంలో కూడా మనం ఒక రంగోలీ కాంపిటీషన్ లాగా చేసి ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం. సాయంత్రం మీరందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటంటే, ఖచ్చితంగా మనం దీపాలు వెలిగించి అట్ ద సేమ్ టైం దీపాలు వెలిగించడమే కాకుండా మరొకసారి దీపావళి వాతావరణం వచ్చేటట్టు టపాకాయలు పేల్చి గెలిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు ఎంత కృషి పడి, ఎంత కష్టపడి పార్టీ విజయం కోసం, కూటమి విజయం కోసం మీరు నిలబడ్డారో, జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని మనం ఇంటికి పంపించాలనే నిర్ణయంతో కంకణం కట్టుకుని మీరు కష్టపడి పనిచేశారో, ఆ విజయం సాధించిన సందర్భంగా మనందరం కూడా సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి పండుగ వచ్చేటట్టు టపాకాయలు పెట్టుకుని. రైట్ వెంకటరెడ్డి గారు, ఒకే రోజు 2 పండుగలు అండి. అంటే మీరేమో వెన్నుపోటు అంటే ఆయన 2 పంటలు. అంటే చూడండి ఎంత పాజిటివ్గా నాదెండ్ల మనోహర్ గారు కానీ జనసేన కానీ ఆలోచిస్తుంది. మీరేమో నెగిటివ్గా వెన్నుపోటు, ఆ పోటు ఈ పోటు అంటూ కొంత ప్రొయాక్టివ్గా ఉండొచ్చు కదా సార్ మీరు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లా 99 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. దీపావళి, సంక్రాంతి ఇట్లాంటి పండుగలు నాదెండ్ల మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరంలో వచ్చినాయి అనేది వాస్తవం. రాష్ట్ర ప్రజలకైతే రాల. ఎందుకంటే జీవితంలో ఇంక ఎమ్మెల్యే కాలేయాలని అనుకున్నటువంటి వ్యక్తి అడ్డదారిలో ఉప ముఖ్యమంత్రి అయితే మరి అతనికి సంక్రాంతి, దీపావళి ఏముంది, దసరా అన్ని కలిపి ఒకేసారి వచ్చినట్టు కదా. ఇంకా చాలే, ఇంకా రాజకీయ జీవితం అయిపోయింది అనుకున్న అతనికి మళ్ళీ తెనాల్లో ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మంత్రి అవ్వగానే మరి ఆయనకి సంక్రాంతి, దీపావళి ఏముంది, అన్ని పండుగలు కలిసి వచ్చేసినట్టే కదా. కానీ రాష్ట్ర ప్రజలకు కదా రావాల్సిన పండగ. ఈ సంవత్సర కాలంలో ఏదైతే నీకు 15 రానటువంటి వాళ్ళు సంక్రాంతి, దీపావళి జరుపుకోవాలా, నీకు 20,000 నీకు 20,000 రానటువంటి వాళ్ళు, నీకు 18,000 నీకు 18,000 నీకు 36,000 నీకు 36,000 రానటువంటి వాళ్ళు సంక్రాంతి, దీపావళి ఒకేసారి జరుపుకోవాలా. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం సంవత్సరం దాటినా కూడా ఇంకా అమలు కానందుకు 3 సిలిండర్లు ఇస్తారని ఏక్ సిలిండర్ ఇచ్చి దానికి కూడా డబ్బులు ఇంకా సరిగ్గా పడినటువంటి వాళ్ళు పండగ చేసుకోవాలా. మచ్చుమరిలో ఏదైతే 9 ఏళ్ల బాలిక అత్యాచారం చేయబడి హత్య చేయబడితే ఇప్పటికీ శవం దొరకలేదు కాబట్టి వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, ఆ ఉన్న ఊర్లో వాళ్ళందరూ సంక్రాంతి, దీపావళి జరుపుకోవాలా. కడుపుకి అన్నం తిని మాట్లాడుతున్నామా, మనం ఇంకేదన్నా అశుద్ధం తిని మాట్లాడుతున్నావా? ఇందా తెలుగుదేశం ప్రతినిధి గొడ్డళ్ళు, గులకరాలు, కత్తులు చూపించాడు కదా. నేను ఇప్పుడు చెప్పులో ఇంకోటి నేను చూపించలేను కదా, వాళ్ళకి సంస్కారం లేదని చెప్పి నేను కూడా అలా బిహేవ్ చేయలేను కదా వాసుదేవన్ గారు. ఎందుకంటే గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం ఈ పశువు చంద్రబాబు నాయుడు అన్నాడు కదా రామారావు గారు. నేను ఇప్పుడు పశువులు తీసుకొచ్చి లైవ్ లో చూపించి చంద్రబాబు నాయుడు బతికిది మీ తెలుగుదేశం వాళ్ళ బతికిది సురేంద్ర నాయుడు గారు సమ్మగా ఉంటుంది. ఒక్క నిమిషం వినాలి మీరు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మీరు లైవ్ లో చూపించినా కూడా కత్తులు చూపించారండి, గొడ్డళ్ళు, కత్తులు లైవ్ లో చూపిస్తే వాసుదేవన్ గారు ఇది ఎంత చూసేటటువంటి ప్రజలకి ఒక మారణాయుధాలని మనం లైవ్ లో చూపిస్తే ఎలాంటి పార్టీ ఈ రోజు రాష్ట్రంలో ఉంది అతను లైవ్ లో కూర్చున్నా అంటే నిజంగా మనందరం కూడా సిగ్గుపడాలి ప్యానల్. ఎందుకంటే గొడ్డల్ని, గులకరాల్ని, కత్తులు ఈ మారణాయుధాలు వీటిని ఒక ప్రతినిధి, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి లైవ్ లో తీసుకొచ్చి చూపించాడు అని అంటే మనం ఏ విధంగా ఈరోజు తలదించుకోవాలి డిబేట్ లో? నేను ఆ సంస్కారం వినాలి. వినటం నేర్చుకో. సంస్కారం చాలా తప్పు. నేర్చుకో మిస్టర్ నేర్చుకో. సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడియండి.
మనిషివా దున్నపోతువా? నువ్వు మనిషినా ఎనువా? నువ్వు మనిషికి పుట్టావా దున్నపోతుకు పుట్టావా? నువ్వు మనిషికి పుట్టావా దున్నపోతుకు పుట్టావా? ఎలా చేస్తారంటే అలాంటి వాళ్ళని ఎలా చేయండి, మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. సురేంద్ర నాయుడు గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. తర్వాత మీరు ఎట్లాగ మాట్లాడారు కదా, మీరు అవి ఇవి తీసుకొచ్చి చూపించారు కదా, అప్పుడే అబ్జెక్ట్ చేయలేదు కదా. లెట్ హిమ్ స్పీక్ అవుట్. లెట్ హిమ్ స్పీక్ అవుట్ అండి. ఆయన మాట్లాడియండి, ఆయన మాట్లాడియండి. రైట్. మీరు అలా పబ్లిక్గా డిస్ప్లే చేయడం కూడా నేరమే. మీకు ఆ విషయం తెలుసో తెలీదో, మీకు ఆ విషయం తెలుసో తెలీదో, మీరు పబ్లిక్గా సరే మీరు చూపించారు, మీరు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పారు, అయిపోయింది అక్కడితో ఇంకా దాని గురించి ఆ టాపిక్ మాట్లాడమాకండి ఇంకా. వాసుదేవన్ గారు, నేను అధికారంలోకి వస్తే ఇదే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చెప్పింది, మేము అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి గారిని ఎవరు చంపించారో, ఎవరు అత్యాచారం చేసి హత్య చేశారో వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం, ఆ కేసును త్వరితగతంగా పూర్తి చేస్తామన్నారు. 7 ఏడాది కాలం అయింది. ఇప్పుడు సుగాలి ప్రీతి గారి తల్లి అను సుగాలి ప్రీతి గారి తండ్రి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు సంక్రాంతి దీపావళి చేసుకోవాలా? మొన్నటికి మొన్న మీరు 3 రోజులు మహానాడు చేసుకున్న సమయంలోనే 3 ఏళ్ల బాలిక అత్యాచారం చేయబడి హత్య చేయబడింది కదా. 3 ఏళ్ల పసిపాప ఎవరు మరి సంక్రాంతి అని దీపావళి చేసుకోవాలా? ఎవరు చేసుకోవాలి సంక్రాంతి దీపావళి? అడ్డదారిలో పందికొక్కుల్లాగా దోచుకుంటున్న మీరు పండగలు చేసుకోవడానికి మీకు అర్హత ఉంది. ఎందుకంటే దోచుకున్నారు కాబట్టి 7 ఏడాది కాలంలో. రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, పేకాట మాఫియా, మద్యం మాఫియా, దేన్ని వదిలిపెట్టకుండా దోచుకున్న పంది కొక్కులైనటువంటి ఈ తెలుగుదేశం, జనసేన, ఏపీ, బీజేపీలో ఉన్న నాయకులు పండగ చేసుకుంటారేమో సంక్రాంతి దీపావళి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఈ రోజు ఎప్పుడు ఈ పీడ వెరగడైందా? సంవత్సరం అయింది ఈ పీడ బట్టి, ఇంకా 4 ఏళ్లు ఈ పీడ చెడతో ఎలా మనం వేగాలి? మనుషుల్ని రాక్షసులుగా చూస్తున్నాం వెళ్ళ. ఎందుకంటే ఇంటింటికి రేషన్ వస్తే రేషన్ పోయింది, ఇంటింటికి పెన్షన్ అందట్లా. ఏదైతే వీళ్ళు ఇస్తారన్న వాగ్దానాలు ఇందాకేదో చెప్పుకొని చించుకుంటున్నారు జనసేన వాళ్ళు, పెన్షన్ ఇచ్చేసాం, ఇది ఇచ్చేసామని. ఏందయ్యా మీరు ఇచ్చింది? మీరు 66 లక్షల మందికి పెన్షన్లు ఉంటే 3 లక్షలు తీసేశారు. పాయింట్ నెంబర్ 1. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నారు. వాళ్ళు 25 లక్షల మంది ఉన్నారు. సంవత్సరం నుంచి 59 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిన వాళ్ళు ఈ ఏడాదిలో వాళ్ళు ఒక 5-6 లక్షల మంది ఉంటారు. అంటే మీరు ఒక 30 లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టి పెన్షన్లు ఇచ్చాము, ఏక్ సిలిండర్ లాగా ఇది ఇచ్చాము, అది ఇవ్వబోతున్నాం, ఇది ఇవ్వబోతున్నాం. పోయిన సంక్రాంతికి ఇస్తా అన్నారు ఉచిత బస్సు, పోయిన దసరాకి ఇస్తా అన్నారు, పోయిన దీపావళికి ఇస్తా అన్నారు. అప్పుడు పండగలు పోయినాయి, మళ్ళీ పండగలు రాబోతున్నాయి. మరి అన్ని కల్పిస్తారా? మరి నిరుద్యోగ వృత్తి 12 నెలలుగా 12 3 36,000 ఇవ్వాలి. మరి నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు? అన్ని కలిపి ఒకసారి ఇస్తారా? పోయిన ఏడాది రైతు భరోసా 20,000 ఇవ్వాలి, అది కూడా ఈ ఏడాది కల్పిస్తారా? సొల్లు కబుర్లు కాకుండా సొల్యూషన్ చెప్పండి, ఏమి ఇస్తారో చెప్పండి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం తప్ప సంవత్సరం అయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు. మీరేమి ఏడ్చారా నాయన అంటే, లేదండి మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తామండి. మీరేమి ఏడ్చారా ఏ సంవత్సరం అంటే, లేదండి అన్ని జగన్ అంటే. ఇదా మిమ్మల్ని అడిగేది? దీనికి ఆడవడం సంక్రాంతి దీపావళి కలిపి జరుపుకుంటారంట. సిగ్గు లేదు. ఆ నాదెల మనవరికి సిగ్గు సరం కొంచెమైనా ఉంటే, నీ తెనాలిలో ముగ్గురు యువకుల్ని పోలీసులు ఏదైతే వాళ్ళు రోడ్డు మీద వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తే ఏడబడుకున్నాడండి ఇలా. ఆయన కదా అక్కడ ఎమ్మెల్యే. ఏమండి, నాదొక ప్రశ్న వెంకటరెడ్డి గారు, అదే తెనాల్లో ఆ ముగ్గురు యువకుల గురించి మీరు మాట్లాడిందే నేను కూడా మాట్లాడతాను. వాళ్ళు అంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వాళ్ళు అక్కడ ప్రవర్తించిన తీరు మీకు తెలిసిందా? జస్ట్ బికాజ్ ఆఫ్ దళిత్ కార్డు ఒకటి పెట్టేసుకొని మీరు మాట్లాడేస్తే అది నమ్మాలా? జనం నమ్మాలా? వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన ఆ ఏరియాలో వాళ్ళు చేసిన అరాచకాల గురించి మీకు తెలుసా? అంటున్నాను. కాదు సార్, వాసుదేవన్ గారు, మీరు నడి రోడ్డు మీద ఎవరినన్నా ఒకరిని చంపేశారు అనుకోండి, మిమ్మల్ని రోడ్డు మీద కొట్టే అధికారం పోలీసులకు ఉందా? ఓకే, ఆ చంపిన వాళ్ళని భుజాన్ని ఎక్కించుకొని తిరగమంటారా తెనాలి ప్రజలు? ఆ చంపిన వాళ్ళని, లేకపోతే ఆ రేపులు చేసిన వాళ్ళని, ఊళ్ళో వెళ్తున్న ఆడవాళ్ళని, ఏదిస్తున్న వాళ్ళని భుజాన్ని ఎత్తుకొని తిప్పాలని? ఎవరిని సార్, వాళ్ళు తప్పు చేస్తుంటే న్యాయపరంగా వాళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చారు, ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ వెళ్తారు, బయటకు వచ్చి మళ్ళీ చేస్తున్నారు వాళ్ళు. అందుకనే కదా ఆ ట్రీట్మెంట్ పోలీస్ ఎందుకు ఇచ్చారు? ఇవ్వలేదనుకోండి, పోలీస్ ఏం చేయట్లేదు అనేది మీరే చేస్తే దళితులను తీసుకొచ్చి రోడ్డు మీద కొడతారా అనేది మీరే. దండించే అధికారం లేదు పోలీసులకు, అలా నడి రోడ్డు మీద చిత్రహింసలకు గురి చేసే అధికారం లేదు. ఇలా గురి చేస్తే రేపొద్దున భారత న్యాయ సంహిత చట్టంలో వెంకటరెడ్డి గారు, భారత న్యాయ సంహిత చట్టంలో ఒక్క నిమిషం భారత న్యాయ సంహిత చట్టంలో ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వన్ సివిలియన్ కెన్ బికమ్ ఏ పోలీస్. చదవండి ఒకసారి చట్టం.
అలాంటిది సివిలియన్స్ ఏం కాలా, సివిలియన్స్ ఏం కాలా. మీరే వాడిని చెప్పారు నెత్తికెత్తుకొని ఊరేగాల చెప్పండి, వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నెత్తికెత్తుకొని ఊరేగమంటే చెప్పండి. సార్ ఒకటి మీరు వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్ అని మీరు వేయొచ్చు, లేదా నేను వేయలేదు. ప్రూవెన్ రికార్డు ఉంది, వాళ్ళకి ప్రూవెన్ రికార్డు ఉంది. నాకు ఐడియా ఉంది సార్, నేను కూడా అదే ప్రాంతానికి చెందిన, నేను కూడా అదే జిల్లాకు చెందిన కాబట్టి చెప్తున్నాను. నాకు ఐడియా లేకుండా నేనేం చెప్పట్లేదు. ఒక్క నిమిషం వినండి. అంటే మీరు ఇష్టం నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు, అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, లీగల్ గా వెళ్తుంది. అది ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ విరుద్ధంగా ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా నేను వ్యవహరిస్తాను అనే దానికి చట్టం లేదు వాసుదేవన్ గారు. మరి నడి రోడ్డు మీద ఇష్టవంతుడిగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం నాయకులను అంటే వాళ్ళని కూడా మరి అలా శిక్షించాలి కదా. రోజుకి ప్రజలు దోచుకుంటున్న కూడా మరి పోలీసులు అదే విధంగా శిక్షిస్తారా? అంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా? సోషల్ ఎలిమెంట్స్ ఇప్పుడున్న రాజకీయ పార్టీలో నాయకులు కదా, అదే తెలుగుదేశం పార్టీయో అదే జనసేన పార్టీలో వాళ్ళు వ్యవహరిస్తున్నాను కూడా చేయాలి కదా. మీరు అన్నట్టుగా నేను వాళ్ళ వెనకేసుకుని అట్లా తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఎప్పుడు వద్దల్లా. మీకు నేను మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్లే ముందు మీతో ఒక ప్రస్తావన చేస్తాను. ఒక్క నిమిషం అండి. మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్ళే ముందు మీకు ఒక ప్రస్తావన. విజయవాడ పోలీస్ కమిషనర్గా చేశారు సురేంద్రబాబు గారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన ఆ రోజు ఒక 20 ఏళ్ళ 25 ఏళ్ళ క్రితం లేకపోతే 20 ఏళ్ళ క్రితం ఒక మాట చెప్పారు. నా రౌడీ షీట్లు న్యూసెన్స్ ఎక్కువైపోయి సిటీలో రాళ్ళు ఉచ్చుకొని కొట్టండి, రెస్ట్ నాకు వదిలేండి నేను చూసుకుంటా అంటే పారిపోయారు. సిటీ వదిలేసి రౌడీ షీట్లు పారిపోయారు. వీళ్ళు ఎవరు జనాలు కొట్ల. ఆ భరోసా పోలీస్ ఆఫీసర్గా ఆయన సిపిగా ఆయన ఇచ్చిన భరోసా తోటి విజయవాడ మొత్తం వెట్టింగ్ చేసి ఊళ్ళో ఎవడు కనపడలా. అది మస్తానరావు గారికి కూడా బాగా ఐడియా ఉండే ఉంటుంది ఆ విషయం. వాసుదేవన్ గారు నేను మీరు అన్న దాంట్లో నేను కొంత ఏకీభవిస్తాను. దీన్ని పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే దాన్ని ఎవడు కాదంట, కానీ చర్యలు తీసుకునే పద్ధతి ఏందంటున్నా. మీకు చేతులకి కాళ్ళకి మీకు కూడా రాడ్లు వేసి ఉంటే అతను నన్ను వదిలేయండి సార్ అని చెప్పి నా చేతులకి కాళ్ళకి రాడ్లు ఉన్నాయి అన్నా కూడా చిత్రహింసలకు గురి చేస్తూ వీడియోలు తీస్తూ సైకో ఆనందం పొందుతూ మళ్ళీ ఆ వీడియోలు అదే పోలీసులు రిలీజ్ చేయడం అనేది ఎక్కడ జరుగుతుంది, అసలు ఎటు పోతున్నాం దాని మీద కదా మనం వెంకటరెడ్డి గారు మీరు శాసనం ప్రకారం వెళ్ళాలంటున్నారు, శాసనం ప్రకారం వెళ్ళాలంటున్నారు. జైల్లో పెట్టండి. వాడు మళ్ళీ బెయిల్ తీసుకుని వచ్చి మళ్ళీ యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి నిన్న అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో చూసి మస్తానరావు గారి దగ్గరికి వెళ్ళాం. అంబటి రాంబాబు గారు అన్నారు రేషన్ బియ్యం స్మగ్లర్లు అంటున్నారు. ఆయన దగ్గర అంత కాంక్రీట్ ఆధారాలు ఉంటే ఆ ప్రెస్ మీట్లో చెప్పే బదులు అదేదో నేరుగా చూపించవచ్చు కదా, జనానికి చూపించి ఇదిగో ఇవి ఆధారాలని. మస్తానరావు గారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరికి వెళ్దాం. ఈ 9,260 మంది ప్లస్ వారితో పాటు మరొకరు వారి కుటుంబాలు ఇవన్నీ చూస్తే 20,000 ఇంటూ 3 వేసుకుంటే ఎంత అవుద్ది? 60,000 70,000 మంది. వీళ్ళందరూ అంటే స్మగ్లర్స్ అంట. ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట. వీళ్ళందరూ కలిసి కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకెళ్తున్నారంట. ఏం పోయేకాలం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఏమి సంబంధం? వాళ్ళేదో 21,000 ప్రభుత్వానికి తీసుకుని 5 లక్షల రూపాయల వెహికల్ని లోన్లో కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంట. వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తీసేయాలి. కాబట్టి స్మగ్లర్స్ ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్, నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్. నేను ఇవాళ చెప్తున్నా, కాదని చెప్పమని ఎవరైనా సరే ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెళ్ల మనోహర్, ఆ తర్వాత మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో నాకు తెలియదు. రైట్. మస్తానరావు గారు చూసారా సార్? ఒక్క నిమిషం వాసుదేవన్ గారు. మస్తానరావు అన్న మాట్లాడే ముందు మీరు అన్నారు కదా ఏంటి ఆధారం అని. నవంబర్ 16, 2024 ఇది ఈనాడు దినపత్రిక. రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, ఎక్కడ చూసినా కుప్పలుగా పేదల బియ్యం కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్లబజారుకే. మాఫియాకు సహకరించే ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకి నెలకు 5 లక్షల చొప్పున మొట్ట చెప్తున్నారు. 1 కోటి చొప్పున అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు 90% ప్రాంతాల్లో రేషన్ మాఫియా తమకు అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తుంది. ఇది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అండి? ఇది ఈనాడు దినపత్రిక నవంబర్ 16, 2024. దట్టు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్, సీజ్ ద బియ్యం అన్నాడు కదా. ఏమైంది? సీజ్ ద షిప్ వెళ్ళిపోయింది, సీజ్ ద బియ్యం కూడా వెళ్ళిపోయినాయి. మరి ఆ బియ్యం ఎవరు? వీళ్ళు పట్టుకున్న బియ్యం పులివెందుల నుంచి వచ్చిందా, తెనాల నుంచి వచ్చిందా, పిఠాపురం నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టాలా? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? వీటన్నిటికీ సమాధానం చెప్పండి. రైట్. మస్తానరావు గారు మీరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకు మీకు కూడా. సార్ ఇప్పుడు రేషన్ బియ్యం గురించి మనం మాట్లాడుతూ చూస్తే
గొంగళ్ళు అన్నం తింటూ ఏర్పునట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా రేషన్ బియ్యం మాఫియా అనేది అంతగా పోయింది. దాన్ని ఎవరు అరికట్టలేని స్థితికి చేరుకుంది. అది దానిలో ఎటువంటి సందేహం లేదు. అది అది కాంగ్రెస్ ఉన్నప్పుడు కావచ్చు, తెలుగుదేశం ఉన్నప్పుడు కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కావచ్చు. అది అసలు నిజానికి కొంతమంది ఎమ్మెల్యేలకు అయితే అదొక నెలకి ఒక ఆదాయ వనరుగా కూడా మారిపోయి పరిస్థితుంది. మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ. దానిలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పుడు కూడా ఎన్ఎండి వాహనాలు అనేది నేను పేపర్లో చూసాము, ప్రత్యక్షంగా కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి, వాళ్ళకి 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చేస్తారు ఆ కేజీ. వాళ్ళు బియ్యం తీసుకెళ్ళరు, వెళ్ళిపోతారు. ఆ బియ్యం అనేది అట్టించటే వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తాయి ఏంటి అనేది అందరూ బహిరంగ రహస్యం. అది ఎన్ని వేల టన్నులు, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు పట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు కూడా దీనికి సంబంధించి ఆ షీజీసీ వ్యవహారం ఇవన్నీ చర్చోపచర్చలు నడిచిన తర్వాత ఇవాళ ఒక ప్రకటన వచ్చింది, మీరు చూసే ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్ గా ఏదైతే బియ్యం కావాల్సిన వాళ్ళకైతే బియ్యం ఇస్తారు, లేదంటే డబ్బులు ఇచ్చేస్తారు. సో ఆ దిశగా అడుగులు పడుతున్న పరిస్థితి. నిజంగా అది కూడా ఒక మంచిదే. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం మాఫియాకి ముక్తాడు వేయాలంటే ఏంటంటే ఖచ్చితంగా ఆ బియ్యం అనేది వాళ్ళకి అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రేషన్ మాఫియాకి పాల్పడతా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ డబ్బులు వేస్తారో బియ్యం అక్కర్లేని వాళ్ళకి ఖచ్చితంగా దానిలో కొంతవరకు చాలా వరకు, కొంతవరకు కాదు చాలా వరకు అరికట్టబడుతుందని నేనైతే అనుకుంటాను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అంబటరాంబాబు గారు మాట్లాడారు చుట్టూ ఉన్న వాళ్ళంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉంది. దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మాఫియాని అరికట్టాలంటే ఒక మంచి సంస్కరణల దిశగా. అంటే అప్పుడు వైసీపీ హయాంలో కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కరే చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఐకమత్యంగా 10-15 మంది కలిసి చేస్తున్నారు. అదా మీరు అనేది? అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద అప్పట్లో బాగా ఆరోపణలు. అదే అది కూడా నేను అంటాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద వస్తున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ముందు ఎలక్షన్ ప్రచారం, ఎన్నికల ప్రచారం చేశారో దాన్ని కనీసం అరెస్ట్ చేయలేకపోవడానికి కూడా ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తారు. మరి ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పుడు, ఆయన బియ్యం విదేశాలకు ఎగుమతి చేశారంటున్నప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? లేదో ఆ 15 ఎవరైతే అక్కడ ఆ షిప్పుల్లో కాకినాడ నుంచి వెళ్తా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు ఆర్జిస్తారు, ఆ మాఫియా ఆ విధంగా తయారైన శక్తివంతంగా అంటున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించారు. మరి అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళు అంటే వీళ్ళు బురదలడానికి చేశారా ఆరోపణలు, లేదా నిజంగా వాళ్ళు మాఫియాకి పాల్పడ్డారా? ఎక్కడ కేసులు అయ్యి ఎవరిని అరెస్ట్ చేశారు? అవి ఎందరూ ప్రజలు ఈ రోజు గమనిస్తూ ఉంటారు. ప్రజలు అంటే మాఫియా అనేది ఈ రోజు కూడా, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వచ్చినా కూడా మాఫియా అనేది మాత్రం కంటిన్యూ అవుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆలోచించాల్సి ఖచ్చితంగా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే ఈ మాఫియా అరికట్టబడుతుంది అనేది పాయింట్. సార్ ఇందాక నేను ఒకటి ప్రస్తావిస్తాను. మామూలుగా మీరు డార్మెటరీ కోటింగ్ మనం చూసాం గుంటూరులో. రౌడీ షీటర్లందరికీ కూడా డార్మెటరీ కోటింగ్ ఇచ్చేవాళ్ళు. అది ఓపెనింగ్ మనం కూడా వెళ్ళేవాళ్ళం. ఈవెన్ కొన్ని అయితే మేము కూడా అప్పుడు సిటీ కేబుల్లో ఉన్నప్పుడు గుంటూరు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డిని గుంటూరు బస్టాండ్ నుంచి చెప్పులు లేకుండా నడిపించుకుంటూ తీసుకొచ్చి పోలీస్, ఇప్పుడు దాని కమిషనరేట్ అయిందేమో మరి, లేకపోతే జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఓటింగ్ డిపిఓలో అర్బన్ అక్కడ జరిగింది. మనందరం చూసాం. చాలామందికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు. సో ఆ రోజు దాని మీద పెద్ద ఎత్తున సురేంద్రబాబు గారు ఇచ్చారు అలాంటి ట్రీట్మెంట్. అదే సురేంద్రబాబు గారు అక్కడ విజయవాడలో, ఇక్కడేమో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేశారు. నేననేది ఏంటంటే అప్పుడు రౌడీ షీట్లు అందరూ అసలు 3 రోజులు పారిపోయారు. అంతకుముందు అయితే ఆ సెంటర్లో ఏదైతే మెయిన్ సెంటర్లు ఉంటాయో ఒక 40-50 సెంటర్లు ఉంటాయి. అక్కడ ఆక్దాయిలుగా మాట్లాడడం, వచ్చిపోయే వాళ్ళని కొట్టడం కానీ, రౌడీజం చేయటం కానీ, రిఫార్మ్ చేయటం కానీ మొత్తం వెళ్ళిపోయింది. నేననేది ఏంటంటే ఇప్పుడు దానికి నేరస్తులకి కులం కార్డు ఆపాదించడం కరెక్ట్ కాదు. నేరస్తులు ఏ పార్టీలో ఉన్నా, అది వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, ఖచ్చితంగా వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లో భావించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. అయితే ఇట్లా బహిరంగంగా ఇస్తారా అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను వెంకటరెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటానికి ఏమంటున్నారు? గుడ్డలోడ తీస్తాం అంటున్నారు. రాజ్యాంగం గుడ్డలోడ చెప్పలేదు కదా. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని చట్ట పరిధిలో వాళ్ళు శిక్షిస్తామని చెప్పచ్చు కదా. ఎందుకు గుడ్డలోడ తీస్తామంటున్నారు చెప్పండి?
మరి భరోసా ఇవ్వాలంటే కొంత వైలెట్ వాటిని అధిగమించాల్సిన అవసరం ఆయన ఉంది. గుడ్లోడు చేస్తామంటారు, ఈయనేమో గొడ్డలి గులకరాయి తీసుకొస్తారు సురేంద్ర నాయుడు గారు. సరిపోయింది, ఇద్దరికిద్దరు అదే సరిపోయారు. సార్ నేననేది ఏంటంటే నేరస్తులని అరికట్టాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక విషయం ప్రస్తావిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక రోజు సరే సార్, ఆ ప్రొసీజర్స్ మనకు అందరికీ తెలిసినవే. కానీ నేను ఒకటి అడుగుతానండి, తెనాలిలో జరిగిన ఇన్సిడెంట్ మీద నిష్పాక్షికంగా మీరు చెప్పండి. మీరు చూసారు ఒక 20 ఏళ్ల నాడు ఈరోజు ముఖ్యమంత్రి గారి ఈ నివాసం ఉంది, అదేంటది కరకట్ట, ఆ ఏరియాలోనూ యువతల పక్క మాజీ ముఖ్యమంత్రి గారి నివాసం తాడేపల్లిలో. ఎవరైనా అటు వెళ్ళగలిగే వాళ్ళ? ఒక ప్రముఖ సినిమా నటి ఆ రోజుల్లో ఆవిడని అక్కడ రేప్ చేశారు. అంత నటోరియస్ ఏరియా. డేగల్ సీన్ అనే అతను అక్కడ తప్పించుకొని పారిపోతే ఎన్కౌంటర్ చేశారు. అది చాలా నటోరియస్ ఏరియా. అలాంటప్పుడు ఇలాంటి కఠినమైన శిక్షలు లేకపోతే, అంటే ప్రజలు తిరగబడి నేరుగా వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు పోలీసులు మాత్రం ఏం చేయగలరు? నిజంగా ఆ ముగ్గురి వల్ల ఆ ఏరియాలో ఎంత హ్యూమిలియేషన్ ఎదుర్కొన్నారో ఆడవాళ్ళు తెలుసా మీకు? మీరు అదే ఊరు కదా, అదే జిల్లా కదా, మీకు తెలీదా? తెనాలిలో ఒక ఐటానగర్ అనే కాదు, కొన్ని ప్రాంతాల్లో మహిళలు కొన్ని సమయాల్లో వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమాటిక్ గా ఉన్న పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ మీద నమోదయ్యే కేసులు కూడా మహిళలను వేధించింది దాదాపు 10 దాకా ఉన్నాయి. వాళ్ళని ఆల్రెడీ ఎంతమంది రిమాండ్ చేశారు, వచ్చారు, మళ్ళీ అదే విధంగా పాల్పడుతున్నారు అనేది పాయింట్. నేననేది ఏంటంటే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అంటే ఏ పార్టీ అది? ఇందాక మీరు ఆయన జనసేన, బీజేపీ, టీడీపీ అంటారు, అది వైసీపీలో కూడా చెప్పండి, అప్పుడు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు. మా పార్టీలో ఉన్నా కూడా దాన్ని శిక్షించబడాలని చెప్పండి. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా నేరస్తులుగా చూద్దాం. అంతేగాని వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేయటం ద్వారా అనవసరమైన వైషమ్యాలు వచ్చేస్తుంది తప్పితే, ఇప్పుడు నేరస్తులు మళ్ళీ తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పే. కానీ అక్కడ పోలీస్ కానిస్టేబుల్ని కొట్టారంటున్నారు. ఆ కొట్టిన నేపథ్యంలో పోలీసులనే కొట్టినప్పుడు ఇంక మనల్నే రక్షిస్తారనేది ప్రజల్లో కూడా వస్తుంది కదా. సో దానికి సమాధానం ఏంటనేది పాయింట్. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారండి. సురేంద్ర నాయుడు గారు చెప్పండి సార్. ఇప్పుడు పొలం కార్డు తీసుకుని వచ్చి వాళ్ళని ఏదో బహిరంగ ప్రదేశంలో కొట్టారు అని చెప్తున్నారు. సరే, మీరు ఎప్పుడు పొలం కార్డు తీసుకొస్తారు, మాట్లాడతారు? చెప్తాం కదా సార్, వీడియో ఉంది, అది ఒప్పుకోవాలి మనం. వీడియో నేను చూశాను. బహిరంగ ప్రదేశంలో పొలం కార్డు అంటే ఎస్సీ ఎస్టీలను కాకుండా ఇంక వేరే వాళ్ళని కొడితే అప్పుడు పొలం కార్డు తీసుకురాలేదు కదా. ఇప్పుడు పొలం కార్డు తీసుకొచ్చారు, మాట్లాడుతున్నారు, సంతోషం. అంటే ఎవరైనా కూడా సంఘ విద్రోహ శక్తులుగా పనిచేసే వాళ్ళకి కులము మతము అంటగడితే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. ఇప్పుడు ఇది ఒక పక్క పెడితే డాక్టర్ సుధాకర్ ఎస్సీఏ కదా, ఆయన ఏమన్నా విద్రోహ శక్తి? ఆయనకి ఎందుకు చేతులు కాళ్ళు కట్టేసి నడి రోడ్డు మీద ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేసింది ఆ రోజు? డాక్టర్ అచ్చెన్న, మా జిల్లావాసి డాక్టర్ అచ్చెన్నకి అంటే ఆ రోజు ఎందుకు సమర్థించారు మీరు? ఆ రోజు మాట్లాడలేదు కదా. మీరు ఆ రోజు కూడా మాట్లాడుంటే ఓకే, వెంకటరెడ్డి గారు గుడ్, ఆ రోజు మాట్లాడినాడు, ఈ రోజు మాట్లాడినాడు, నేను కూడా సమర్థిస్తా. మరి ఆ రోజు మాట్లాడనటువంటి వెంకటరెడ్డి గారు ఈ రోజు మాట్లాడితే అంటే మనం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే మాట్లాడినట్టు కదా, ప్రజలు కూడా చూస్తున్నారు కదా. దీన్ని కూడా మనం ఆలోచించాలి కదా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇందాక రేషన్ బియ్యము పక్కదారి పడుతున్నాయి, స్మగ్లింగ్ చేస్తున్నారు. నేను ఒప్పుకున్నా, లాస్ట్ టైం కూడా మనం డిబేట్లో మనం చాలాసార్లు చర్చించాం. నేను ఆ రోజు కూడా ఎక్కడ భేదసాలకు పోలా. ఖచ్చితంగా రేషన్ బియ్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ, వైసీపీలో కానీ ఇది మామూలుగా జరిగిపోతా ఉంది. సార్ మీరే మాట్లాడండి, ఒకే ఒక ప్రశ్న, మీరే మాట. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారితో ఏమన్నా హిడెన్ అండర్స్టాండింగ్ వచ్చేసిందా ప్రభుత్వం? అదే ఆడదాకే వస్తున్నాం సార్. ఇది ఏమవుతా ఉందంటే, ఎవరైతే స్మగ్లర్స్ ఉంటారో ఈ స్మగ్లర్లు ఏం చేస్తున్నారంటే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో లాలూచి పడిపోయి వాళ్ళ కొమ్ము కాసి వీళ్ళు కూడా మియాలు మార్చుకుంటా దాన్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది ఈ రోజు నుండి వచ్చింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, నిన్న వైసీపీ ప్రభుత్వంలో కూడా జరిగింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మొన్న ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఒక మంచి నిర్ణయం, ఎవరైతే రేషన్ వద్దు అనుకుంటారో వీళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి
దానికి సరిపడా డబ్బులు వేసేటువంటి కార్యక్రమం చేద్దాము. ఈ రేషన్ మాఫియాను కొంతవరకైనా మనం కట్టడి చేసిన వాళ్ళం అవుతాము అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత లాస్ట్ టైం కూడా మనం మాట్లాడినాం, ఎవరైనా ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదిగా ఉంటుంది. ఆ రోజు డిబేట్ లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా సమర్థించారు దాన్ని. సురేంద్ర గారు చెప్పేది కరెక్ట్. ఈ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టకుండా చేయాలి అంటే నగదు బదిలీ విషయం ఏదన్నా ఆలోచిస్తే మంచిది, మేము కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి సపోర్ట్ చేద్దాం, మనం అందరూ కూడా సపోర్ట్ చేసి ఎవరైతే రేషన్ మాఫియాలో ఉన్నారో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా మనం అందరూ కూడా కలిసి పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం. ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు లేవు కదా, ఈ రోజు నుండి మనం ఎన్నికలు వచ్చేసినట్టు మాట్లాడుకుంటా పోతే ఉపయోగం లేదు కదా. మంచి సూచన ఇవ్వండి మీరు. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఏదైనా పొరపాటు చేస్తా ఉంటే మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఆ సూచనలు సలహాలు తీసుకుందాం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిద్దాం, మెరుగైన పాలన అందిద్దాం, ఆ విధంగా వెళ్దాం ముందుకు మనం. అంతేగాని మనం ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు పోలీసులనే కొట్టేదానికి తయారైనారు, పోలీసులనే హత్య చేసేదానికి తయారయ్యారు అక్కడ వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం ముద్దు పెట్టుకోవాలనా? మర్చిపూజ చేయకుండా నేను దాన్ని సమర్థిస్తున్నా. నడి రోడ్డు మీద అలా ఆ విధంగా ఒక నలుగురికి చేస్తే భయం ఉంటుంది, రేపు ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి భయపడతారు. దాన్నే మనం ఆ కోణంలో చూడాలనే కానీ చట్టం పోలీసులు చేతుల్లోకి తీసుకున్నారు, కులం కార్డు వాడే విధంగా మనం చూడకూడదు. ఎవరైనా సరే రేపు నేను చేసిన ఆ పని నన్ను నడి రోడ్డు మీద రాళ్ళతో కొట్టాల, ఎవరు చేసినా కొట్టాల్సిందే. కొట్టినప్పుడే ఇంకొక వ్యక్తి ఆ విధంగా పని చేసేదానికి భయపడతాడు, జంకుతాడు, మనం నియంత్రించేదానికి అవుతుంది. అట్లా లేదనుకోండి పోలీసులనే కొట్టేసి వెళ్ళిపోతాడు, లేదు పోలీసు వాళ్ళని బండెత్తుకొని గుద్దేసి వెళ్ళిపోతా ఉంటే పోలీసు వాడు నేను నా పాత్ర నేను నిర్వర్తించను, నాదే నన్ను గుద్దేసిపోయినా కూడా నేను రోడ్డు మీద మాట్లాడకూడదు, లేదు రోడ్డు మీద అతన్ని కొట్టకూడదు. ఈ అంశం ఓకే అండి సురేంద్ర అడిగి, ఈ అంశం ఓకే. కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అడిగితే మీరు బైపాస్ నుంచి ఓఆర్ఆర్కి వెళ్ళిపోతున్నారు. మనం బైపాస్లో ఉన్నాం. చంద్రశేఖర్ రెడ్డి అంశంలో మీ గవర్నమెంట్ ఏంటి ఏమన్నా అండర్స్టాండింగ్ వచ్చారా? జనం అడుగుతున్నారండి. సార్ నేను చెప్పాను కదా, లేస్తే మనిషిని కాదు కన్నెర్ర చేయటం, ఉగ్ర రూపం, ఈ రోజు ఇవి చూసి ఇసుకెత్తిపోతుంది. ఏంటి ఆ ఒప్పందం ఏంటి అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఇచ్చిన ఆఫర్ ఏంటి? సార్ నేను చెప్పాను, అది కూడా చెప్పాను. ఇప్పుడు కొన్ని దగ్గరలో వైసీపీలో గత 5 సంవత్సరాలు హ్యాపీగా సంపాదించుకొని హ్యాపీగా తిరిగి ఏదైతే కూటమి పార్టీల మీద దాడులు చేసిన వాళ్ళు, దొమ్మిలు చేసిన వాళ్ళు యథేచ్ఛగా కొన్ని నియోజకవర్గాలలో అధికార పార్టీ దగ్గరికి వచ్చేస్తున్నారు. అధికార పార్టీలో ఏ పార్టీలో వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీలోకి వచ్చేస్తున్నారు. ఆ పార్టీలోకి వచ్చేసి చెప్పండి సార్, మీ జాతీయ అధ్యక్షుడు కొత్తగా ఎన్నుకున్న మీ జాతీయ అధ్యక్షుడు గారి నోటీసులో తీసుకెళ్ళండి. ఇది అదే సార్, కొంత టైం పడుతుంది. నేను అదే కదా నిన్న చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రకటన చేశారు. అలాంటి వాళ్ళని ఎందుకు చేర్చుకుంటున్నారండి? మీరే చెబుతున్నారు మా పార్టీలో వస్తారా అంటే వాళ్ళతో కారణం ఏంటి? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను ఎక్కడా కూడా సపోర్ట్ చేయను కూడా, నేను ఏదైనా కూడా వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, నేను ఏదైనా కూడా డైరెక్ట్ గా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడేస్తా. నేను ఏది కూడా మూసి పెట్టుకొని మాట్లాడాలో దాన్ని సపోర్ట్ చేయాలో అని నేను అనుకోను. మా చంద్రబాబు గారు నిన్న మహానాడులో కూడా చెప్పాడు, కొంతమంది కోవర్ట్లు ఉన్నారు, మీకు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తుందా. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు వైసీపీలో గత 5 సంవత్సరాలలో బాగా అనుభవించి బాగా డబ్బులు సంపాదించుకొని ఇష్టానుసారంగా సంపాదించిన వాళ్ళందరూ కూడా ఈ కొన్ని పార్టీలలో చేరిపోతున్నారు. వాళ్ళను మీరు ఎంకరేజ్ చేయొద్దండి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు నేను స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నా, ఎమ్మెల్యేలకు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అది, ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు మనం కొన్ని ఇప్పుడు రాజ్యాంగంలో ఉండేటువంటి నేను కొన్ని మాట్లాడలేను లైవ్ లో, కొన్ని జరుగుతున్నాయి సార్ ఆ విధంగా. దీనికి ఇది ఖచ్చితంగా
కూటమి పార్టీలో ఉన్నటువంటి అందరూ సార్ నేను ఒకే ఒక ప్రశ్న ఎమ్మెల్యేలు అడిగాను, మీరు 2 జవాబులు దానికి సంబంధం లేని జవాబులు 2 చెప్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ప్రభుత్వానికి మధ్య కుదిరిన రహస్య ఒప్పందం సార్, ఇంకేమి ఏమన్నా ఉందా? డైరెక్ట్ చెప్తున్నాను కదా సార్, నేను డైరెక్ట్ చెప్తున్నాను కదా. లాలూచి పడుతున్నారు, అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది లాలూచి పడిపోతున్నారు అంటున్నాను కదా. ఇంకా ఎంత డైరెక్ట్ చెప్పమంటారు సార్? రైట్, ఓకే. సురేంద్ర నాయుడు గారిని ఐ అప్రిషియేట్, ఎందుకంటే ఆయన కొన్ని విషయాల్లో కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. వెంకటరెడ్డి గారు, ఐ థింక్ మీరేదో చెప్పాలనుకున్నారు. నేను ఒకటి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ మీరు చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర దాకా వెళ్ళారు. చంద్రశేఖర్ రెడ్డి గారు నేను చెప్పే సంవత్సర కాలంలో మీరు ఏం తీసుకున్నారో ఒకవేళ నిజంగా ఆయన కానీ చేసి ఉంటే మరి ఏం తీసుకోవాలి కదా. ఏంటంటే ఇన్ని దస్తాలు చూపించారు తెలుసా మీకు జనసేన నాయకులు ఆయన మీద ఎవిడెన్స్, నేను చెప్పిన ఆరోపణలు కాదు, ఎవిడెన్స్ ఇన్ని దస్తాలు చూపించారు. తిరుత్తని వేణుగోపాల్ గారు అయితే దాని పెద్ద బైండ్ బుక్స్ చేయించుకుని పెట్టుకున్నారు ఆయన దగ్గర. మరి కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. జనం అడుగుతున్నారు కదా. మాట అక్కడ దాకా వద్దు వాసుదేవన్ గారు. నేనేమన్నాను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు, సీజ్ ద బియ్యం అన్నాడు. సీజ్ ద షిప్ వల్ల షిప్ వెళ్ళిపోయింది విదేశాలకి, బియ్యం వెళ్ళిపోయిన విదేశాలకి. ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది నిజంగా ఏదైతే ప్రజలకి పంపిణీ చేసేటటువంటి పీడిఎస్ బియ్యమేనా? మరి ఆ బియ్యాన్ని ఎక్కడి నుంచి తరలిచ్చారో, తరలించిన దాంట్లో అధికారుల పాత్ర ఏంది, ఏ నాయకుడు ఏంటనేది ఇప్పుడు వరకు ఏమన్నా మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉందా? నెలలు అయింది, దాదాపుగా 5 months ఎంత అయింది ఇన్సిడెంట్ జరిగి. సీజ్ ద షిప్ అని 5 months కూడా కాదు, 6 months దాటినట్టుంది. ఈ సంవత్సరం కాదు, 2024లో జరిగింది ఇన్సిడెంట్. 2024 25కి వచ్చాం, ఆల్రెడీ 25కి వచ్చి 6 నెలలు కూడా అయింది. మరి దాని మీద లేదు కదా. ఇదేంటి ఊరకు బురద జల్లాలి, ఎవరో ఒకరి మీద బురద జల్లేయాలి, ఏదో జరిగిపోతుందని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ తాపత్రయం తప్ప వేరే ఏమన్నా ఈ ప్రభుత్వంలో కనపడుతుందా? నేను అడిగింది క్లియర్ అది. రెండోది, పోలీసులు యాక్షన్ తీసుకోండి సార్, ఎవరు వద్దంటల్లా. అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? నడి రోడ్డు మీద ఊరేగించండి, బట్టలోపు తీసి లేదంటే తందు కూడా తీసుకెళ్ళండి అట్టంటే వాళ్ళని. మరి మచ్చుమరిలో ఇప్పుడు బాలకి మిస్ అయ్యి 11 నెలలు అయింది, శవం దొరకలే ఇప్పటి వరకు. వాళ్ళలో ఎవరండి ఆ చేసినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. ఈరోజు దర్జాగా వాళ్ళ ఇంటి ముందు తిరుగుతున్నారు. మరి పోలీసులు ఏదో బ్రహ్మాండంగా పనిచేయాలి, చేయమంటున్నా, ఎవరు వద్దంటలా. కానీ చేసేటటువంటి విధానం ఒక పద్ధతి ఉంటుంది. ఇష్టమైన అడిగాడు చేస్తే రేపు పొద్దున ఎవడెళ్తాడు? దాన్ని మేము ప్రశ్నిస్తాం. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కేసు పెట్టారు, ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు వాళ్ళు, సో జైలుకి వెళ్తారు. నిజంగా పోలీస్ అతని మీద అతన్ని మర్డర్ అటెంప్ట్ ఉంటే నెల రోజుల్లో బయటకు రాడు కదా వాసుదేవన్ గారు. మర్డర్ కేసు ఉంటే నెల రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చేస్తారా? ఆ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు పెట్టిన మర్డర్ కేసుల మీద, ఏది కానిస్టేబుల్ మీద దాడి చేసి చంపైపోయాడని నెల రోజుల్లోనే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చారు. అంటే కొన్ని తప్పుడు కేసులు కూడా నమోదు చేస్తారంటే మనం ఎన్ని సందర్భాలు చూడట్లా. ఈ పోలీసులు హైకోర్టు కూడా తీవ్రమైనటువంటి పద్యాలంతో మాట్లాడింది, మీరు పోలీసులు కేసులు పెట్టడం తప్ప వేరేదేం లేదా అని. నేను సమర్థించుతున్నారా అంటే కొన్ని విషయాల్లో సమర్థించాలి. ఏది ఇలాంటివి చేసే తప్పని, నిజంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోండి, ఎవరో కూడా సమర్థించరు ఆ విషయాల్లో. కానీ పద్యాన్ని మనం ఏది వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం కోసం వాళ్ళు ఏం చేసినా కరెక్టే అని చెప్పి చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. రెండో అంశం. రెండు, ఇప్పుడు కులం కార్డు వాడారన్నారు కదా, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే మరి బీసీ కార్డు వాడింది ఎవరండి? అయ్యన్న పాత్రుడి మీద బీసీ కార్డు వాడింది ఎవరు? కొల్లు రవీంద్ర మీద బీసీ కార్డు వాడింది ఎవరు? వారు తెలుగుదేశం పార్టీ అని చెప్పొచ్చుగా. బీసీలను అరెస్ట్ చేస్తారా? ఆ బీసీలకు ఫైల్స్ వచ్చినాయి, ఏదో అచ్చెన్నాయుడికి ఫైల్స్ వస్తే బీసీలందరికీ ఫైల్స్ వచ్చినాయి అని మాట్లాడారు వీళ్ళు. ఇట్లా వాడింది ఎవరు? అసలు మత్తు డాక్టర్ సుధాకర్ ఆ రోజు సృష్టించిన వేరంగం ఏంది? మళ్ళీ దాన్ని మీరు రాజకీయంగా ఎట్ట వాడుకున్నారు? అలా వాడుకోవటం మీకే చెల్లింది. ఎందుకంటే అతను అమ్మ నా బూతులు తిట్టి లంబూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని. లంబూతులు తిడితే అతను తాగి డ్రైవ్ చేస్తుంటే పోలీసులు అతను తీసుకొని వెళ్ళారు కంట్రోల్ కాకపోతుంటే. దాన్నే పోలీసులు అతను ఏదో చేశారని సంవత్సరం తర్వాత ఎప్పుడు ఆయన హాస్ట్రోక్తో చనిపోయి సంవత్సరం తర్వాత చనిపోతే అది కూడా మేమే చంపించామని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసి లబ్ధి పొందింది మీరు. బీసీ కార్డులని దళిత కార్డులని అడ్డం పెట్టుకొని లబ్ధి పొంది ఇప్పుడు కూడా దాన్ని వాడుకుంటున్న మీరే. సో మేము ఒకటే చెబుతున్నాం, మీరు ఈ సంవత్సర కాలంలో ఈ డిబేట్ కి సంబంధించినటువంటి పూర్తి అంశం, ఈ సంవత్సర కాలంలో మీరు చేసింది ఏమీ లేకపోగా ఉద్యోగస్తులను తొలగించారు. 30,000 మంది సచివాలయ ఉద్యోగులకి ఇప్పుడు ఖాళీలు ఉంటే వాటిని రిక్రూట్ చేయట్లేదు. పాయింట్ నెంబర్ 1. 2,60,000 మంది వాలంటీర్లు తీశారు. మద్యం దుకాణాల్లో పనిచేసేటటువంటి వాళ్ళ ఉద్యోగాలు తీశారు. ఫైబర్ నెట్లో 4,000 తీశారు. ఇలా మొత్తం చెప్పుకుంటా పోతే 3 లక్షల మందికి పైగా మీరు ఉద్యోగస్తులను ఈ సంవత్సర కాలంలో తొలగించినటువంటి పరిస్థితి. రెండోది, కొత్తగా ఏం పథకాలు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు టైం కూడా కావస్తుంది. ఒకసారి వేణుగారు జరుపుకునేది వెంకటరెడ్డి చెప్తానే ఉంటాడు. మాకు కొంచెం అవకాశం ఉంది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి చెప్తున్నారు.
ఒకసారి లాండ్ ఆర్డర్కి దెబ్బతీసే విధంగా చేస్తే ఒకసారి 2 సార్లు ఎఫ్ఐఆర్ కట్టించడము, అదే విధంగా కోర్టుకు అటెండ్ చేయడము, మళ్ళీ వాళ్ళు బెయిల్తో వస్తూ ఉంటే పోలీసులు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అంటే అప్పుడు ఏమన్నా పోలీసులు నిందిస్తారు. వీళ్ళు ఒకసారి తప్పు చేసినా 2 సార్లు చెప్పేసి ఇది ఎక్స్క్యూజ్ చేసి ఎఫ్ఐఆర్లు కట్టి కోర్టుకు పోయి బెయిల్లో వస్తారు. మళ్ళీ పదే పదే చేస్తుంటే భయం అనేది క్రియేట్ చేయాలి కదా. క్రిమినల్స్ కి భయం అనేది క్రియేట్ చేస్తే రేపు ఇంకొకడు ఈ విధంగా పబ్లిక్ లో మమ్మల్ని ఉతికారేస్తారని చెప్పేసి భయం అనేది ఉండేదో కోసం పోలీసులు చేశారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. 1-2 సార్లు కూడా వాళ్ళు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కట్టి బెయిల్లో బయట వచ్చి ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే దాన్ని కూడా ట్రీట్మెంట్ పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే ఈరోజు దానివల్ల ఫేస్బుక్ లో చూసినప్పుడు సోషల్ మీడియాలో చూసినా ఆహా మనం తప్పు చేసి ఈ విధంగా పోలీసులు ట్రీట్ చేస్తారు అనే ఒక భయం అనేది కల్పిస్తుంది. అంతేగాని మా కులం కార్డు అనేది పక్కన పెట్టినప్పుడు అది ఏ కులస్తుడైనా సరే, ఏ కులస్తుడికైనా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మనం తప్పు చేస్తే మన కోర్టులు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారనే భయం కల్పించడానికి ఇవి చేశారు. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి చంద్రబాబు నాయుడు సురేంద్ర గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బాధ్యత వహించేటట్టుగా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత వహించాలి, ఎన్డీఏ కూటమి బాధ్యత వహించాలి. సురేంద్ర నాయుడు గారు సార్ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఈ హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు 4 హామీలు అమలు చేశాము, మిగిలిన 2 అదే విధంగా ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు అన్ని కూడా నెరవేరుస్తూ వెళ్తాం. నిన్న రేషన్ బియ్యం ఇంటింటికి ఇస్తా ఉన్నారు, దాన్ని ఆపేసినారు అని చెప్పి వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అప్పుడు కూడా ఇంటింటికి ఎక్కడ ఇవ్వట్లేదు సార్. ఈది చివరిలో నిలబెడతారు, ½ అన్ అవర్ ఉంటారు, ½ అన్ అవర్ తర్వాత వెళ్ళిపోతారు. దాని తర్వాత మరుసటి రోజు వచ్చి అడిగితే ఆల్రెడీ మీ వీధిలోకి వచ్చేసాము, అయిపోయింది, ఇంకా లేదు బియ్యం అని చెప్తారు. ఆ బియ్యాన్ని ఈ వెహికల్స్ ద్వారా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని రవాణా చేస్తున్నారు అనేది ఖచ్చితంగా నిర్ధారణ అయిన. సరే, మొత్తం సురేంద్ర నాయుడు గారు మొత్తానికి ఏంటంటే మీరు స్మగ్లర్ల విషయంలో ఒకే సెకండ్ ఈ రోజు అయితే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంకాలం 4 నుండి 8 గంటల వరకు నిరంతరాయంగా రేషన్ సరఫరా అవుతుంది. వాళ్ళకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఎసురుబాటు టైంలో వచ్చి రేషన్ తీసుకొని వెళ్ళొచ్చు. అదే విధంగా ఏదైతే సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఇస్తా ఉన్నామో అదే విధంగా మళ్ళీ కూడా మేము ప్రవేశపెట్టి రైట్ అండి. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు గారు. మొత్తానికి ఏంటంటే ఫైనల్ గా ఒక విషయం మీరు గవర్నమెంట్ వైపు నుంచి క్లారిటీ ఇప్పిస్తే బాగుంటుంది. స్మగ్లర్లు ఏ రూపంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పడం కాకుండా అరెస్ట్ చేసి చూపిస్తేప్పుడు జనం మిమ్మల్ని నమ్ముతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. సురేంద్ర నాయుడు గారు, మస్తాన్ రావు గారు, వెంకటరెడ్డి గారు అండ్ తిరుత్తని వేణుగోపాల్ గారు అందరికీ ధన్యవాదాలు. ఒకటి, రేషన్ విషయంలో స్మగ్లర్లు అంటూ చెప్పేసి అంబటి రాంబాబు సంచలన ఆరోపణ చేశారు మంత్రులు, 2 మంత్రుల మీద, లోకేష్ గారి మీద, నాదెండ్ల మనోహర్ మీద. వెరాజ్ మరి ఏడాది పాటు స్మగ్లర్ అనే ఆరోపణ ఎదుర్కొంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంలో ఎందుకు ప్రభుత్వం మెత్తగా వ్యవహరిస్తుందనే దానికి సంబంధించి మరి కూటమి పార్టీలు నీళ్లు నవ్వులుతున్నాయి. ప్రభుత్వం సమాధానం చెప్పాలి, దీనికి పార్టీలు కాదు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అన్నీ ఈ 1 year అయిన సందర్భంగా సాయంత్రం దీపావళి వేడుక జరుపుతారు కదా, ఆ సందర్భంగా వేదిక మీద ప్రకటిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.